ఏఐ రాక వల్ల ప్రపంచంలో సమాచారాన్ని యాక్సెస్ చేసే విధానం మారిపోయింది. అందువల్ల పాకెట్ లాంటి నిన్నటి తరం బుక్ మార్క్ టూల్స్ ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. అయితే ఒక పాత విషయం పోతే ఓ కొత్త విషయం పుట్టుకొస్తుందంటారు. ఒకటి కాదు, ఇప్పుడు ఏఐ వచ్చాక ఎన్నో కొత్త ఏజెంట్ టూల్స్ పుట్టుకొస్తున్నాయి. అద్భుతంలా అనిపించే అలాంటి ఓ సరికొత్త టూల్ని ఇప్పుడు మనం పరిచయం చేసుకుందాం. ప్రోగ్రామర్లకి అద్భుతంగా ఉపయోగపడే ఈ టూల్ ఏఐ రంగాన్ని మరికొంత ముందుకు తీసుకెళ్తుందని అనిపిస్తుంది. దీని పేరే ట్రే. ఏఐ వచ్చాక ఎవరైనా ప్రోగ్రామర్లు అయిపోయే అవకాశం వచ్చింది. ఏమాత్రం కోడింగ్ రాకపోయినా, ప్రోగ్రామింగ్ తెలియకపోయినా ప్రోగ్రాంలు రాసేయొచ్చు, అప్లికేషన్లు తయారు చేసేయొచ్చు. అయితే ఆల్రెడీ ప్రోగ్రామింగ్ తెలిసి ఉంటే, కాస్త ఏఐ సపోర్ట్ తీసుకుంటే ప్రోగ్రామింగ్లో మరిన్ని అద్భుతాలు సాధించవచ్చు. ఇదివరకటి కంటే ఎక్సలెంట్ యాప్స్ తయారు చేసేయొచ్చు. మరి అలా ప్రోగ్రామర్లకి అడ్వాన్స్డ్గా ఉపయోగపడే ఓ సరికొత్త ఏజెంట్ టూల్ ఈ మధ్య వచ్చిందండి. దాని పేరు ట్రే. TRAY కాదు, TRAE. ట్రే. TRAE అంటే ద రియల్ ఏఐ ఇంజనీర్ అని చెబుతున్నారు వీళ్ళు. దీన్ని నేరుగా మన సిస్టంలోకి డౌన్లోడ్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇంతకీ ఈ ట్రే ఇది జస్ట్ ఒక ఏఐ టూల్ మాత్రమేనా? రెగ్యులర్ ఏజెంట్ టూలా? లేక అనేక ఏజెంట్లని మేనేజ్ చేసే సూపర్ ఏజెంట్ టూలా? ఖచ్చితంగా ఇది ఒక సూపర్ ఏజెంట్ టూల్ అనే చెప్పాలి. ట్రే ఏఐ అనేది ముఖ్యంగా కోడింగ్ అవసరాల కోసం పనిచేస్తుంది. అలాగని మీరేమీ ప్రోగ్రామింగ్ మాస్టర్లై ఉండక్కర్లేదు. బేసిక్స్ తెలిసినా చాలు. మీరు దీనితో ఏఐ ప్లగిన్లు తయారు చేసేయొచ్చు. ప్లగిన్లు అంటే ఎలాంటివి? ఫర్ ఎగ్జాంపుల్, మీరు చాట్ జీపీటీ వాడేటప్పుడు పక్కన జీపీటీస్ అని ఉంటాయి చూసారా? అఫ్కోర్స్ మీరు చాట్ జీపీటీ ప్లస్ వాడుతుంటే వాటి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకోండి. వివిధ పనుల కోసం ఉపయోగపడే అలాంటి జీపీటీ ప్లగిన్స్ని సులువుగా ఇప్పుడు మనమే తయారు చేసుకోవచ్చు. ఆ విషయంలో ఈ ట్రే టూల్ బాగా ఉపయోగపడుతుంది. ట్రే ఏఐ టూల్ మొదట్లో ఇది ఏఐ కోడ్ హెల్పర్గా మాత్రమే ఉండేది. అంటే మైక్రోసాఫ్ట్ కోపైలట్ లాగా కోడ్ రాస్తుంటే పక్కనే ఉండి హెల్ప్ చేస్తుందన్నమాట. కానీ ఇప్పుడు మరింత డెవలప్ అయి సరికొత్త రూపం పొందింది, కొత్త ఫీచర్స్ తెచ్చుకుంది. ఇప్పుడు దీంట్లో ఏజెంట్ అనే సిస్టమ్ పెట్టారు. దీనివల్ల లాభం ఏంటంటే ఇది చాలా ఏఐ ఏజెంట్లని కోఆర్డినేట్ చేసి అన్నిటినీ కలిపి పనిచేయించగలుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది డెవలపర్ల కోసం తయారైన ఒక సూపర్ ఏజెంట్ అన్నమాట. దీన్ని వాడితే ఏఐ ప్రోగ్రాములు, ప్లగిన్లు చాలా ఈజీగా తయారైపోతాయి. ట్రే ఏఐకి ఉన్న ఫీచర్స్, ప్రత్యేకతల గురించి చెప్పుకుందాం. ఇది క్లౌడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్లో పనిచేస్తుంది. అంటే మనం దీంతో ఒక ఏఐ యాప్ చేయాలంటే అసలు ఏది డౌన్లోడ్ చేయనవసరం లేదు, ఏది సెటప్ చేయాల్సిన పని కూడా లేదు. క్లౌడ్లోకి వెళ్ళి వెంటనే కోడింగ్ మొదలు పెట్టేయొచ్చు. ఏఐ కోడింగ్ రాయడంలో ఇది ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తుంది. కొన్నిసార్లు కోడ్ సగం రాస్తే ఆ గ్యాప్స్ని ఇదే పూర్తి చేస్తుంది. మనం రాసిన కోడ్లో తప్పులుంటే సరిదిద్దుతుంది. ఏదైనా కోడ్ చూపించి దాని అర్థం ఏంటని అడిగితే ప్రతి లైన్ని క్లియర్గా వివరిస్తుంది. ఈ విధంగా సాధారణమైన ప్రోగ్రామ్ని కూడా ఇది ఒక పవర్ఫుల్ ప్రోగ్రామ్గా మార్చగలుగుతుంది. జనరల్ కోడ్ హెల్పర్స్ కూడా ఈ పనులు చేయగలుగుతాయి కదా. అయితే ట్రే ఏఐ మరింత సమర్థంగా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించి ఏఐ ప్లగిన్స్ని అనుకున్న దానికంటే సులువుగా డెవలప్ చేయగలం. ముఖ్యంగా జీపీటీ ప్లగిన్స్ని దీంతో ఈజీగా తయారు చేయొచ్చు. చేయడమే కాదు, తయారు చేసిన ప్లగిన్స్ని టెస్ట్ చేయడం, క్లౌడ్లో వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో వాటిని డిప్లాయ్ చేయడం కూడా ఈజీ. ఇంకా ప్రత్యేకతల మాటకొస్తే ఇది ఒక సూపర్ ఏజెంట్ సిస్టమ్లా పనిచేస్తుంది. ఏజెంట్ అనే ఫీచర్ వల్ల దీంట్లో చాలా ఏఐ ఏజెంట్లు ఒక టీం లాగా కలిసి పనిచేస్తాయి. ప్రతి ఏజెంట్కి ఒక ప్రత్యేకమైన పనిని చెప్పి టోటల్గా మన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఇక్కడ మనం MCP గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో ఏఐ డెవలప్మెంట్ రంగంలో చాలా గట్టిగా వినబడుతున్న మాట MCP అంటే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. అసలు MCP అంటే ఏంటి? ఏఐ టూల్స్ మనిషి మెదడులా సహజంగా పనిచేయడానికి మార్గదర్శకత్వం చేసే సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే సందర్భాన్ని బట్టి పనిచేయడాన్ని నేర్పడం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక చాట్ బాట్కి కొన్ని రూల్స్ పెట్టొచ్చు. నన్ను పిలిచేటప్పుడు ఫలానా పేరుతోనే పిలు,
అని చెప్పొచ్చు, లేదా ఫలానా సందర్భంలో ఫలానా పదాలు మాత్రమే వాడు అని ఆదేశం ఇవ్వచ్చు. ఇలా మీరు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ పెడితే ఆ ఏఐ టూల్ ఆయా సందర్భాల్ని బట్టి మనం చెప్పినట్టు నడుచుకుంటుంది. అవసరమైతే తన రెగ్యులర్ పద్ధతుల్ని మార్చుకుంటుంది, సరిచేసుకుంటుంది. ఈ విధంగా సందర్భాన్ని బట్టి ఏం చెయ్యాలో ఏఐకి సూచించేదే మోడల్ కాంటెక్స్ట్ ప్రోటోకాల్. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ట్రే ఏఐ టూల్ ఎంసీపీతో ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. అందువల్ల లాభం ఏంటి అంటే దీనితో మన ఇంటరాక్షన్ చాలా సహజంగా ఉంటుంది. ట్రే ఏఐకి మనం ఏం పని చెప్పినా మన అవసరాల్ని గ్రహించి అందుకు అవసరమైన టూల్స్ అన్నిటినీ ఆటోమేటిక్గా ఎంచుకుంటుంది. అవి ట్రే ఏఐ లోపల తయారైన టూల్స్ కావచ్చు, లేదా బయట టూల్స్ కావచ్చు. ఏవైనా సరే అవసరాన్ని బట్టి ఎంచుకుని అన్నిటినీ లింక్ చేసి పనిని సాధించగలుగుతుంది. అది దీని స్పెషాలిటీ. ట్రే ఏఐని ఉపయోగించి మనం మన సొంత కస్టమ్ ఏజెంట్లను తయారు చేసుకోవచ్చు. వాటిని ఇతరులతో పంచుకోవచ్చు కూడా. అంతేకాదు, తయారు చేసిన ఏఐ ప్రాజెక్టుల్ని జస్ట్ ఒకే ఒక్క క్లిక్తో డిప్లాయ్ చేసుకోవచ్చు. ట్రే ఏఐ వాడితే కోడింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి, పనులు మరింత సమర్థంగా కంప్లీట్ అవుతాయి. మొత్తం మీద ట్రే ఏఐ ఒక ఆల్ ఇన్ వన్ టూల్లా పనికొస్తుంది. అయితే ఇక్కడ కొన్ని ఇతర టూల్స్ గురించి కూడా చెప్పుకోవాలి. ఈ మధ్య ఇలాగే కొన్ని సూపర్ ఏజెంట్ టూల్స్ మార్కెట్లోకి వచ్చాయి. మాన్యూస్, జెన్స్పార్క్, స్కైవర్క్ ఇలా అనేకం వచ్చాయి. నిజానికి అవి కూడా మన పనుల్ని వేగంగా చేయడానికి ఉపయోగపడేవే. అయితే వాటికి దీనికి పనితీరులో తేడా ఉంటుంది. ఉదాహరణకి మాన్యూస్ విషయమే తీసుకుందాం. ఇది ఒక జనరల్ అటానమస్ ఏఐ ఏజెంట్. ఇది మన ఐడియాల్ని పనులుగా మారుస్తుంది. తనకు చెప్పిన పనుల్ని ఎలా చెయ్యాలో తనే ప్లాన్ చేసుకుని తనే పూర్తి చేస్తుంది. రిపోర్టులు రాయడం, డేటా విశ్లేషించడం, కంటెంట్ తయారు చేయడం ఇలాంటివన్నీ చేస్తుంది. ఉదాహరణకి ఒక సంక్లిష్టమైన రిపోర్టు కావాలన్నా, సంక్లిష్టమైన డేటాను విశ్లేషించాలన్నా మాన్యూస్ ఉపయోగపడుతుంది. ఇక జెన్పార్క్ అనేది ఒక ఆల్ ఇన్ వన్ ఏఐ కంపోనియన్, అంటే అన్ని పనులకు ఉపయోగపడే సూపర్ ఏజెంట్. వెబ్లో సమాచారాన్ని వెతకడం, డౌన్లోడ్ చేయడం లాంటి వాటికి ఇది బాగా చేస్తుంది. ఇది 80కి పైగా ప్రత్యేకమైన టూల్స్ని వాడి పనులు చక్కబెడుతుంది. ఇది స్వయంగా వెబ్ని నావిగేట్ చేస్తుంది, స్లైడ్లు, షీట్లు తయారు చేస్తుంది, సొంతంగా ఫోన్ కాల్స్ కూడా చేయగలుగుతుంది. అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ట్రే ఏఐ కొంత డిఫరెంట్. ఇది కూడా సూపర్ ఏజెంట్ టూలే, కానీ ఇది ముఖ్యంగా ప్రోగ్రామ్ డెవలపర్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన టూల్. అదే దీని ప్రత్యేకత. కోడింగ్, ఏఐ ప్లగ్ఇన్ల తయారీ, క్లౌడ్ డెవలప్మెంట్ దీని ముఖ్య లక్షణాలు. ట్రే ఏఐని ఎవరు వాడాలి, ఏ పనులకి వాడాలి? ఉదాహరణకి కోడింగ్, ప్రోగ్రామింగ్ తెలిసిన ఒక డెవలపర్ ఉన్నాడనుకోండి. ఒక గొప్ప వెబ్సైట్ని లేదా ఒక మంచి ఏఐ ప్లగ్ఇన్ని క్విక్గా తయారు చేయాలంటే అతనికి తెలిసిన బేసిక్ నాలెడ్జ్ చాలకపోవచ్చు. అలాంటప్పుడు బెస్ట్ హెల్ప్ని అందించే టూల్ ఈ ట్రే ఏఐ. మీకు కోడింగ్ కొంచెం తెలిసి ఉన్నా చాలు. మీరు బెస్ట్ డెవలపర్ కావాలంటే తప్పనిసరిగా ఓసారి ట్రై చేసి చూడాల్సిన టూల్ ఇది. ట్రై చేయండి మరి.